మిత్రులు మన తొలి వెలుగు రఘుని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన మధ్యలో చాలామంది మిత్రులు ఉన్నారు, ప్రముఖులు. బడుగు బలహీన సబ్బండ వర్గాల మీద ఒక మూవీ తీసినటువంటి అల్తాఫ్ గారు కూడా వచ్చినారు, డైరెక్టర్ కమ్ హీరో. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే ప్రముఖులు ఇంకా చాలామంది ఉన్నారు. ప్రముఖ జర్నలిస్టులు విరాట్ అలీ గారు ఉన్నారు. తర్వాత మిత్రులు ఇంకెవరన్నా నాకు ఈ లైట్ వెలుగులో కనపడట్లేదు, బహుశా ఓకే. ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మిత్రులు, వేదికను అలంకరించినటువంటి ఈనాటి అతిథులు అనుకోండి, మన ఈ సమాజానికి దిక్సూచిగా ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరూ కూడా బీసీ టైమ్స్ జనాధికార సమితి సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పోరుబాట 2, అలాగే ఇటీవల గెలిచినటువంటి తెలంగాణలోని 165 మంది పద్మశాలి సర్పంచులందరికీ కూడా అభినందన సభ ఈనాడు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో 78 మంది మహిళలు, మిగిలిన వారు పురుషులుగా ఎన్నిక కావడం జరిగింది. ఏది ఏమైనా సర్పంచ్గా ఎన్నిక కావడం అంటే నాట్ ఏ జోక్. అది ఇక్కడ సర్పంచ్గా గెలిచి రవీంద్ర భారతి ప్రాంగణంలోకి వచ్చిన మిత్రులకు మాత్రం అది బాగా అనుభవంతో వాళ్ళకు బాగా తెలుస్తుంది. మీ అందరికీ కూడా బీసీ టైమ్స్ జనాధికార సమితి తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశాన్ని మేము బీసీ టైమ్స్ తరఫున గంగిరెద్దుల సమాజం నుంచి గెలిచినటువంటి సర్పంచు, ఉప సర్పంచు, వార్డు మెంబర్లని మొట్టమొదటిగా అభినందనలు తెలియజేస్తూ, ఇది 12వ సామాజిక వర్గం. దాని తర్వాత బత్తాదులు చేసినాం, జోగి చేసినాం, తమ్మలి చేసినాం, రజక చేసినాం, నాయి బ్రాహ్మణ చేసినాం, కుమ్మరి చేసినాం, బీసీ ముస్లిం చేసినాం. ఇది 12వ సామాజిక వర్గం. మన బీసీలలో దాదాపు చాలా కులాలు స్థానిక సంస్థల్లో ఎంటర్ అయిన తర్వాత గ్రామ పాలనలో భాగస్వామ్యం అయిన తర్వాత ఇది 12వ సామాజిక వర్గం పద్మశాలిది. కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తిగా అతనితో తిరిగిన అనుభవంతో, పెద్ద ఆయనతో తిరిగిన అనుభవంతో ఈ సమావేశాన్ని ఇక్కడ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసుకున్నాం. దానికి పరికపండ్ల నరహరి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అలాగే చేరాల నారాయణ గారు, అనేక మంది మిత్రులు ఈ కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములమై గత కొంతకాలంగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈ వేదిక దగ్గరికి మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. ముఖ్యంగా ఈ వేదిక ఇక్కడ పద్మశాలి సర్పంచులే కాకుండా వాటర్ పట్టి ముఖ్యంగా పద్మశాలి, ఎందుకు ఇది డిస్టర్బెన్స్ ఉన్నది బాగా, పద్మశాలి సర్పంచుల సమావేశం జరిగే నాటికి రాష్ట్రంలో ఒక అనిశ్చిత వాతావరణం ఏర్పడింది. దాదాపు జనాభాలో అత్యధిక భాగం ఉన్నటువంటి ఈ పద్మశాలి సామాజిక వర్గం ఏకైక మహిళ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి బీసీ సమాజం తరపునే ఏకైక మహిళగా ఉన్నటువంటి మన సురేఖ గారి మీద అనేక కుట్రలు కుతంత్రాలు జరగడం చాలా బాధాకరం. ఏదేమైనా ఐడెంటిటీ అవసరం. అలయన్స్తోని మన పద్మశాలి బిడ్డ సురేఖ గారిని మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యక్తిగతంగా మనకు అనవసరం. ఈ సమాజం నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఆమె నిలబడడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా వాళ్ళ కొండా సురేఖ గారిని మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.
ఎందుకు పదే పదే చెప్తున్నానంటే ఉన్నదే బీసీ మహిళలలో చట్టసభలలో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఇప్పటి వరకు దాదాపుగా మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీ మహిళ చట్టసభల్లోకి వచ్చింది 8 మందే. 8 మందిలో అనేక పర్యాయాలు చట్టసభలకు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కొండా సురేఖ గారిని కుట్రపూరితంగా ఈ సమాజం, మరి అది పొలిటికల్ పార్టీలు అంటేనే అట్లుంటాయి, పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా ఏదో ఒక సామాజిక వర్గానికి అఫిలియేటెడ్గా ఉండి దాదాపు 85% ఏ పొలిటికల్ పార్టీ లేదు కాబట్టి వారి చెప్పు చేతల్లోనే మన వాళ్ళు అంతా కూడా బానిసలుగా ఉండాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ బానిసత్వాన్ని ఒప్పుకొని సురేఖ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు సమాజం గురించి మన వర్గాల గురించి మాట్లాడినప్పుడు ఒప్పుకోదు పార్టీలు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఈనాడు ఈ సభ ముఖ్యంగా ముందుగానే కొండా సురేఖకు మద్దతుగా యావత్ బీసీ సమాజంతో పాటు బహుజన సమాజం అంతా కూడా ఏకవాక్య తీర్మానంతో ఆమెకు మద్దతుగా తెలియజేస్తున్నాం. కొండా సురేఖకు మద్దతుగా ఈ సమాజం అంతా కూడా నిలబడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. రాజ్యం ఎప్పుడు కూడా ప్రశ్నించే వాళ్ళని ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి వేధింపులకు గురి చేస్తూ ఉంటుంది. అది మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నుంచి ఎరుగుతాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక్కసారి పదవి పోయిన తర్వాత ఒక వ్యవస్థలో ఆయన ఎప్పుడు కూడా మళ్ళీ దేహి అని సాచిన దాఖలాలు లేవు. అలాంటి వారసత్వం పుచ్చుకున్నటువంటి మన బహుజన సమాజ వర్గం అంతా కూడా దాదాపుగా భావజాల వ్యాప్తితో మనం అందరం ఉన్నాం. అలాంటి మహనీయుల స్ఫూర్తితోని ఈనాడు మనం ఇక్కడ అందరం కలుసుకున్నాం. ఆ స్ఫూర్తితోనే మనం రాజ్యాధికారం వైపు పోవాలి. రాజ్యాధికారం వైపు పోయేటప్పుడు ఇలాంటి అన్ని కూడా జటకలు తగులుతూ ఉంటాయి. ఏది ఏమైనా నేను పద్మశాలి బిడ్డ సురేఖ విషయంలో ఒక మాట చెప్తా. గతంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళ మనమడు కూడా ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి రాజారెడ్డి ఆ పార్టీలో ఏమి లేకున్నా ఆయన ఒక ప్రకటన చేస్తే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీతో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా ఉలిక్కి పడేది. అంతకంటే గొప్ప వ్యక్తి సుస్మిత. ఎందుకంటే సుస్మిత కాంగ్రెస్ పార్టీలో ఏం లేదు, కాంగ్రెస్ పార్టీలో ఏం పదవి లేదు, కానీ ఆమె బహుజన వర్గాల పట్ల ఒక్క ప్రకటన చేస్తే ఈ రెడ్డి సమాజం, వెలమ సమాజం, కమ్మ సమాజం, బ్రాహ్మణ సమాజం అంతా ఉలిక్కి పడుతుంది. భారతదేశ కేంద్ర లెవెల్లో కానీ రాష్ట్ర లెవెల్లో కానీ ఇట్లా మనం తయారైనప్పుడే రాజ్యాధికారానికి దగ్గర అవుతాం. ఏది ఏమైనా ఒక్కసారి వారందరూ కూడా మన మహనీయుల స్ఫూర్తితో మనం ముందుకు పోదాం. ముఖ్యంగా ఈనాడు ఈ సమావేశానికి దాదాపుగా సర్పంచులందరూ కూడా మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు. దాదాపు దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, అట్లే మహబూబ్నగర్, అట్లే ఖమ్మం, నల్గొండ, ఈ సుదూర ప్రాంతం నుంచి కూడా ఈ వేదికకు ఈ సమావేశానికి ఇచ్చేసిన మీకు అందరికి కూడా శిరస్సు వంచి నమస్సుమంజలు తెలియజేస్తూ ఇంకొక 2 నిమిషాలు. తెలంగాణ అసెంబ్లీలో పద్మశాలి ఎమ్మెల్యేలు 10 మంది ఉండాలి. తెలంగాణ అసెంబ్లీలో పద్మశాలి ఎమ్మెల్యేలు 10 మంది ఉండాలి మినిమం. సిరిసిల్లలో మన ఓటు మనం వేసుకుంటే ఎవడక్కర్లే. 200 ఓట్లు లేనోడు ఈనాడు సిరిసిల్ల నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సామాజిక వర్గమే ఎమ్మెల్యేగా ఉంది. ఎంత అన్యాయం అండి ఇది. వాళ్ళ ఉన్న ఓట్లు 200, మన సామాజిక వర్గానికి ఉన్న ఓట్లు 1,00,000 ఓట్లు. అట్లనే కోరుట్ల, జగిత్యాల, మునుగోడు, భువనగిరి ఇలాంటి దాదాపు 10 నియోజకవర్గాలలో మన ఓట్లు మనం వేసుకుంటే దాదాపు 10 మంది సర్పంచులు ఉండాలా. ఈ రాష్ట్రంలో వార్డు మెంబర్గా గెలవనోడు, సర్పంచ్గా గెలవనోడు మన ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలో ఉంటే రెడ్డి సమాజం అంతా అడిగి పోయి ఆయన్ని కనీసం ఆ నియోజకవర్గ సర్పంచ్గానే కూడా చూడకుండా ఎన్నో ఇబ్బందులు గురి చేస్తూ ప్రతినిత్యం ఆ నియోజకవర్గంలో ఈ రెడ్డి ఆయనే ఎమ్మెల్యే అయినట్టు పెయిడ్ ఆర్టికల్స్ రాపిస్తూ, పెయిడ్ ప్రకటనలు చేపిస్తూ, వార్తలన్నీ కొనుక్కుంటూ ఈ సమాజం ముందు పెడతా ఉన్నాడు రోజు. ఇంతమంది ఇన్ని రకాలుగా ఉన్నా ఏమి చేసినా ఈ సమాజం ఏం చేయదన్నట్టు వాళ్ళు ఉంటున్నారు. దయచేసి సిరిసిల్ల నుంచి నేను ఒక విషయం చెప్తా. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీల్లో మన పద్మశాలి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నా కూడా ఏ పార్టీ కూడా మన వాళ్ళకి టికెట్ ఇయ్యకపోగా ఒక పిల్ల రాణి రుద్రమదేవి అని ఒక రెడ్డల్ల పిల్ల, ఆమెకు అనుమానమున కులగజ్జి ఎక్కడో ఉంటుంది నర్సంపేట్ల, ఆమెను తీసుకొచ్చి ఒక జాతీయ పార్టీ అక్కడ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చిందే తప్ప మన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలే. ఇంకో విషయం, కమ్యూనిస్టులకు వస్తే ఒకసారి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు చేనేత వర్గాలు, కార్మికులు, మన్ను మశానం అని ఏమేమో చెప్తారు వీళ్ళంతా కమ్యూనిస్టులు. కానీ ఈ సిరిసిల్లకి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నెల్లూరులో ఆయన కౌన్సిలర్
ఆయన్ని తీసుకొచ్చి సిరిసిల్లలో ఎమ్మెల్యే చేసింది వెలమ సమాజం. ఏం మేము 1,00,000 మంది ఉన్నాం, మేము కార్మికులుగా ఉన్నాం, ఈ సమాజానికి ఎంతో ఉత్పత్తి రంగంలో సేవా రంగంలో మేము ఎంతో చేస్తున్నాం కదా, మరి మాకెందుకు ఇవ్వకూడదు టికెట్? ఏ పొలిటికల్ పార్టీ కూడా అక్కడ టీడీపీ కానీ ఇది కానీ అన్ని పార్టీలు చేస్తున్నా కూడా మన వర్గాలకు మాత్రం టికెట్ ఇవ్వలే. భాయ్ సాబ్ చెప్తున్నా, ఈ 165 మందిలో దయచేసి మీరు 10 మంది కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితోని రేపు తెలంగాణ అసెంబ్లీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరే రావాలి, ఎవరు రారు. అంత బానిసలుగా ఉన్నారు పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏం అనుకోవద్దు, వాళ్ళంతా బానిసలుగా ఉన్నారు, వాళ్ళ డైరెక్షన్స్లో నడుస్తున్నారు తప్ప మన డైరెక్షన్స్లో ఎవరు నడుస్తలేరు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే ఇక్కడికి వచ్చే చాలా గొప్ప చరిత్రగా లోళ్ళు ఇలా సర్పంచ్లు వచ్చినారు. ఒక్కొక్క సర్పంచ్ ఎట్లా గెలిచినారంటే ప్రతి విలేజ్లో 10 నుంచి 12 కులాలు ఉంటాయి. మన ఓట్లు ఇందాక మాట్లాడుతూ అంటే ఇన్నా పిడికడి మంది ఉన్నాం మేము, అయినా కూడా ఆ గ్రామంలో ఉన్న కులాలన్నింటిని కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళ కడుపులలో తరకాలు పెట్టి మాట చెప్పుకుంటా ఒక్కొక్కడు రెడ్డోడు కమ్మోడు ఇతర కులాలలో 50 లక్షలు 1 crore ఖర్చు పెట్టిన మనల్ని 2-3 లక్షలతో ఖర్చు పెట్టి ఈ సమాజ మద్దతు తెలుసుకొని ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచ్ ఉన్నారు. మనం శక్తిని మన భావజాల వ్యాప్తిని విస్తృతంగా ప్రచారం చేసుకొని గ్రామాలలో మనం ఈనాడు సర్పంచ్లు ఎదిగినట్టే. మిత్రులారా, మీలో నుంచి మీరు ఒక సర్పంచ్లుగా పూర్వంగా ఎన్నుకోండి. మనకు పెద్దలు ఉన్నారు, నరహరి గారు ఉన్నారు, పూర్ణచంద్ర గారు ఉన్నారు, చిరంజీవులు సార్ ఉన్నారు, కట్కం నరసింహరావు గారు ఉన్నారు, అనేక మంది వన్నాల శ్రీరాములు గారు ఉన్నారు. వీరందరూ ఉన్నారు కాబట్టి దయచేసి మన ఓటు మనకే వేసుకుందాం. సిరిసిల్లలు మాత్రం దయచేసి పద్మశాలి బిడ్డ అనేటోడు పద్మశాలికి తప్ప, కోరుట్లలో పద్మశాలి బిడ్డ అనేటోడు పద్మశాలికి తప్ప ఏ నియోజకవర్గంలో కూడా నా దగ్గర డాటా ఉంది. ప్రతి నియోజకవర్గంలో 1200 రాజకీయ ఉద్యోగాలు ఉంటాయి. 1200 రాజకీయ ఉద్యోగాలలో 35-40 బీసీ కులాలు ఉంటాయి. మీరు ఎమ్మెల్యే కాండి, మిగతా కులాలకు జడ్పీటీసీ ఇవ్వండి, మిగతా కులాలకు ఎంపీపీ ఇవ్వండి, మిగతా కులాలకు ఇంకో పదవి ఇవ్వండి. 1200 పదవుల్ని మనమే పంచుకుందాం. ఎందుకే వాడి దగ్గర పోయి అడుక్కొని వాడి ఫ్లెక్స్ కట్టి వాడిని చేసి ఇది చేసి ఆఖరికి ఏం చేస్తుంది కొండచ్చు యొక్క విషయంలో ఆమె ఎంతగానో కష్టపడదు ఆ ఫ్యామిలీ సమాజానికి. అయినా కూడా వాళ్ళకు కనికరం లేదు, వాళ్ళకి ఏముండదు. విన్నారా? వాళ్ళ పొలిటికల్ పార్టీలన్నీ వాళ్ళ తాతలు వాళ్ళ అయ్యలు పెట్టినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఏ పార్టీ కూడా టీఆర్ఎస్ ఏమో వాళ్ళదే, కాంగ్రెస్ ఏమో వాళ్ళదే, బీజేపీ ఏమో వాళ్ళదే, కమ్యూనిస్టులు కూడా కనీసం కామ్రేడ్లు వాళ్ళు కూడా ఈ పేదల పక్షాన ఉండాల్సిన వాళ్ళు కులాల పక్షానికి చేయి కమ్యూనిస్టులు కూడా వాళ్ళ ఇద్దరు తీసుకున్నారు. ముఖ్యంగా ఈనాడు సమావేశంలో ఎక్కువగా మాట్లాడినందుకు ఏమనుకోకుండా దయచేసి ఇక్కడికి వచ్చిన సర్పంచులందరికీ కూడా పదే చెప్పేది ఏంటంటే వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాజ్యాధికారం మనది కాబట్టి మీరందరూ కూడా వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఈ 165 మంది నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా పుస్తకావిష్కరణ ఉంటుంది. పుస్తకావిష్కరణకు ముందుగా పుస్తకావిష్కరణ మన పద్మశాలి ముద్దుబిడ్డ బహుజన వర్గాల ఎవరు పోయినా తన వంతు సాయం చేస్తూ ఎక్కడున్నా, భారతదేశంలో ఎక్కడున్నా, తెలంగాణలో ఉన్నా, మధ్యప్రదేశ్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఎక్కడున్నా బీసీ అనగానే నేనున్నా అంటూ ముందుకొచ్చి అనేక కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తూ ఈనాడు పోరుబాట ఓబీసీగా పోరుబాట 2nd వర్షన్ రాసిన నరహరి గారి పుస్తకాన్ని ఇప్పుడు మనం అందరం కూడా లాంచ్ చేద్దాం. అందులో పుస్తకానికి సంబంధించిన సబ్జెక్ట్ని మన మిత్రులు కృష్ణమూర్తి గారిని పుస్తకావిష్కరణ